అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, మహాశైలరా, ఖురాన్ గ్రంథంలో నమ్మక ద్రోహాన్ని గురించి అక్కడ అల్లా తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మక ద్రోహం అనేది మహాపాపము అని ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యాన్ని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో సూర అల్ ఇమ్రాన్ 3వ సూర 161వ వాక్యంలో అక్కడ అల్లా చెప్పేటటువంటిది ఏమిటంటే, నమ్మక ద్రోహానికి పాల్పడినటువంటి వాడు పునరావృత దినాన అంటే ప్రళయం రోజున తన నమ్మక ద్రోహంతో హాజరవుతాడు. ఏమిటి? ఎవరైతే నమ్మక ద్రోహం ఈ భూమి మీద చేస్తారో అతను రేపు ప్రళయం రోజున నమ్మక ద్రోహాన్ని గురించి ప్రశ్నించబడతాడు అని ఇక్కడ అల్లా చెప్తున్నాడు. అది ఆడదైనా సరే, మగవాడైనా సరే. ఒక ఆడది మగవాడికి నమ్మక ద్రోహం చేయకూడదు, ఒక మగవాడు ఆడదానికి నమ్మక ద్రోహం చేయకూడదు, ఒక యజమానికి ఒక తన సేవకుడు నమ్మక ద్రోహం అనేది చేయకూడదు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి నమ్మక ద్రోహం చేయకూడదు, ఒక తల్లి ఒక తండ్రికి నమ్మక ద్రోహం చేయకూడదు, తండ్రి తల్లికి నమ్మక ద్రోహం చేయకూడదు, అన్న తమ్ముడికి తమ్ముడు అన్నకి, ఇట్లా ఎవరికి కూడా నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది మహాపాపం. ఒక వ్యక్తిని బాగా నమ్మితే అతనిని నెట్ట నీళ్ళలో ముంచేస్తున్నారు ఈ రోజుల్లో. ఒకడు అప్పు తీసుకుంటాడు, ఇచ్చేస్తానండి, ఎంత రేపు ఎల్లుండి ఇచ్చేస్తాను, ఇవ్వండి ఇప్పుడే ఇచ్చేస్తానంటాడు. ఇంకీడప్పు. ఇది ఒక పెద్ద నమ్మక ద్రోహం. రారా ఇక్కడ దా పని ఉందిరా, రారా నా బండి ఎక్కురా అని చెప్పి తీసుకుని వెళ్ళి అక్కడ వాడిని కొడతాడు. వీడు నమ్మి బండి ఎక్కుతాడు, వాడికి ఏదో కక్ష ఉంటుంది, కొట్టడమో చంపడమో ఏదో చేస్తున్నారు. ఇది ఒక నమ్మక ద్రోహం. ఒక భార్య ఏం చేస్తుందంటే, భర్త లేనప్పుడు వేరే వాడితో తప్పు చేస్తుంది. అంటే అన్ని దగ్గర జరగట్లేదు, ఎక్కడో 1000లో ఒక దగ్గర జరుగుతుంది అట్లాగా. ఇది ఒక నమ్మక ద్రోహం. అట్లాగా భర్త కూడా భార్యకి నమ్మక ద్రోహం చేస్తాడు. ఇది ఒక నమ్మక ద్రోహం. ఇట్లాగా ఎన్నో రకాల నమ్మక ద్రోహాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. ఇటువంటి నమ్మక ద్రోహాలు చేయకండి. ఎందుకంటే ఒక నమ్మక ద్రోహం చేస్తే అవతల వ్యక్తికి చాలా బాధ. నేను నమ్మాను, అది చెప్పుకోలేనటువంటి బాధ. అందుకోసం ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. నమ్మక ద్రోహం మహాపాపం. ప్రళయం రోజున ఖచ్చితంగా ప్రశ్నించబడతారని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. నమ్మక ద్రోహం చేయకండి, మహాపాపం అని ఇక్కడ అలా చెప్పేది. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతూ ఉంది, మరియు వారికి ఎలాంటి అన్యాయం అనేది జరగదు. అది అంటే ఇక్కడ అలా చెప్పేది ఏంటంటే, ఈ ప్రళయం రోజున ప్రతి ప్రాణి అంటే ఎవరైనా సరే, అది పేదవాడైనా సరే, ధనవంతుడైనా సరే, ఎవరైనా సరే, ఈ భూమి మీద ఏ మానవుడైనా సరే, తను ఎంత నమ్మక ద్రోహం అయితే చేశాడో దానికి తగిన ప్రతిఫలం అనేది దేవుడు రేపు ప్రళయం రోజున ఇస్తాడు. ఎవరికి ఎటువంటి అన్యాయం కూడా చేయడు అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు. ఎందుకోసం ఏంటంటే, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. ఆ ఆలోచన కూడా మనకి రాకూడదు. నమ్మక ద్రోహం చేయాలనేటటువంటి ఆలోచన కూడా మనకి రాకూడదు. కానీ చాలామందిని ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, కానీ ఆ విధంగా లేరు. చాలామంది నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. కానీ ఇక నుంచైనా సరే దేవుడికి భయపడి నమ్మక ద్రోహాన్ని వదలండి. రేపు ప్రళయం రోజున పట్టుపడకుండా ఉండండి. ఇది నేను మీకు ఇచ్చేటటువంటి సలహా. ఇది ఖురాన్ గ్రంథంలో అల్లా నమ్మక ద్రోహాన్ని గురించి తెలియజేసేటువంటి ఒక. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.